అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇందాకే వచ్చిన న్యూస్ ఏందంటే నిన్న పిటిషన్ ఏసాడు భగీరథ. హ్మ్. బండి సాయి భగీరథ పేరుతో పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్‌లో ఏముందంటే 2 అంశాలు. ఒకటి కేసును క్వాష్ చేయమని ఉంది. ఈ హ్మ్. కేసు ఫాల్స్ కేసు, దీన్ని క్వాష్ చేయండని. ఫాల్స్ కేస్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనే దానికి ఒక వెర్షన్ వీళ్ళు రాశారు. హ్మ్. ఆ వెర్షన్ నేను చదివాను. ఆ వెర్షన్‌లో ఏముందో ముందు చెప్పుకుందాం. ఆ ఓకే. వెర్షన్‌లో ఏముందంటే అసలు ఈ అమ్మాయి మైనర్ కాదు, మేజరే హ్మ్. అనేది ఫస్ట్ వీళ్ళు చెప్పిన ఇదనమాట. అంటే మేజర్ అయినప్పుడు ఇంక పోక్సో కేసు చెల్లదు. అవును. కాబట్టి కేసు కొట్టేయండి అని చెప్పడానికి వాళ్ళు చెప్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది? పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేపు ఇది విచారణలోకి వచ్చింది. ఇది హ్మ్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వెకేషన్ బెంచ్‌కేశారు. వెకేషన్ బెంచ్ రేపటికి డేట్ ఇచ్చింది. రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీని కౌంటర్‌గా వాళ్ళు ఆర్గ్యుమెంటు రిటర్న్‌గా ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్లు ఓరల్‌గా కూడా జరుగుతాయి. హ్మ్. సో, ఇందులో ఏముందంటే ఆ అమ్మాయి వీళ్ళు చెప్పడం ఆ అమ్మాయే స్వయంగా నాకు అనేక సార్లు నాకు 18 ఏళ్ళు అని చెప్పింది అనేది ఒకటుంది. నెక్స్ట్ వీళ్ళది ఒక కేసును పట్టుకొచ్చారు. అదేంటంటే 2021లో ఈమె డ్రైవింగ్ చేస్తా ఉంటే పోలీసులు కేసు పెట్టారు. హ్మ్. ఆ కేసులో ఛార్జ్‌షీట్ కూడా ఉంది. ఆ కేసులో ఏముందంటే ఈమెకి 9థ్ క్లాస్ చదివేటప్పుడు 2021లో 9థ్ క్లాస్ చదువుతుంది. హ్మ్. అప్పుడు ఈమెకి 15 ఇయర్స్. హ్మ్. 15 ఇయర్స్ అనేది ఛార్జ్‌షీట్‌లో ఉంది. కాబట్టి అప్పుడే 15 ఇయర్స్ అంటే ఎప్పుడు 5 ఏళ్లకు ముందు హ్మ్. 15 ఇయర్స్ అయితే ఇప్పుడు ఎంత అయ్యాలి? హ్మ్. ఇప్పుడు దాదాపు 19 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి ఒకవేళ లాస్ట్ ఇతను చేసింది ఇప్పుడు డిసెంబర్‌లో. అప్పటికి కూడా అమ్మాయికి 18 ఏళ్ళు దాటిపోయినాయి. సో, మేజర్ ఈ సంఘటన జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్న టైంకి కూడా ఆ అమ్మాయి మేజర్ గాని మైనర్ కాదు. కాబట్టి ఈ పోక్సో చెల్లదు. ఇదిగో సాక్ష్యము అని ఛార్జ్‌షీట్ పెడుతున్నారు. హ్మ్. ఒకవేళ ఆ ఛార్జ్‌షీట్ తప్పనుకోండి, వీళ్ళేమి ఆ అమ్మాయి ఆధార్ పెట్టలేదు, ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ ఏం పెట్టలేదు, ఆ అమ్మాయి 10థ్ క్లాస్ టీసీ ఏం పెట్టలేదు. అంటే వయస్సు ధృవీకరణ పత్రాలేవి వీళ్ళు పెట్టలే. లేవు. ఓన్లీ ఛార్జ్‌షీట్ పెడుతున్నారు. ఛార్జ్‌షీట్ తప్పని రేపు ప్రూవ్ అయిందనుకోండి, అవును. ఇది మళ్ళా ప్రాబ్లం ఇదొక అవుతుంది. ప్రాబ్లమ్. రెండోది ఇక్కడ పోలీసుల మీద కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు సరిగా నిర్ధారించుకోకుండా నా మీద పోక్సో పెట్టారనేది ఈ అబ్బాయి ఇప్పుడు ఆరోపిస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు అది బషీరాబాద్ పోలీసులకి చుట్టుకుంటది. సిట్ కంపల్సరీగా. సిట్ వేసినాక రితురాజు కూడా ఏం చెప్పింది, సెక్షన్ మార్చింది ఆమె వచ్చి. అంటే మళ్ళీ ఆ అమ్మాయి తో మాట్లాడి ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకొని అంతకుముందు లైంగిక వేధింపుల సెక్షన్ నుంచి పోక్సోలోనే మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. ఆ పోక్సోలో ఏంటంటే లైంగిక వేధింపులు పెట్టారు ఫస్ట్లో. రెడ్ విత్ టవల్ అంటారు. రెడ్ విత్ టవల్ పెట్టారు. దాని తర్వాత రితురాజు వచ్చినాక మళ్ళీ రెండోసారి, అంటే ఆల్రెడీ ఒకసారి ఈమె వాంగ్మూలం తీసుకున్నారు బషీరాబాద్ పోలీసులు. రెండోసారి మళ్ళీ రితురాజు పిలిపించి ఆ అమ్మాయిని డీటెయిల్గా వాంగ్మూలం తీసుకొని రికార్డ్ చేసుకున్నారు. ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని పోక్సోలో సెక్షన్ 5 రెడ్ విత్ 5 అనే ఒక ఇది పెట్టారు. అంటే పెనిట్రేటివ్ సెక్స్ అనేది పెట్టారు. క్లియర్గా సెక్సువల్ యాక్ట్ జరిగింది అనేది పెట్టారు. అది కూడా మైనర్ అనేది పెట్టారు. సో మరి ఆమె డీసీపీగా ఉంది. అప్పుడు ఏజ్ అడిగి చెక్ అదే చేస్తారు కదా సార్? చెప్తున్నా, ఆమె డీసీపీగా ఉంది. ఆమె ఒక సిట్ ఆపరేషను డీసీపీ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఆమె, అనేక కేసులు తీసిన ఆమెకి బేసిక్ నాలెడ్జ్ లేదండి. పోక్సో కేసు ఈ అమ్మాయి మీద అదే. పెట్టాలా లేదా అనే దానికి ఆమె వయసు నిర్ధారించుకోదా? పోలీసులు నిర్ధారించుకోకుండా ఒక అవును. హోంశాఖ సహాయ మంత్రి మీద పోలీసులు ఒక తప్పుడు కేసు పెట్టేస్తారా? సో అట్టయినప్పుడు మరి పోలీసు వ్యవస్థ తప్పు అన్నట్టే కదా వీళ్ళు చెప్తున్నది. అవును. అంటే ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు హోంశాఖని తప్పుపడుతున్నట్టు లెక్క ఇక్కడ క్లియర్గా. ఎందుకంటే పోలీస్ అనేది హోంశాఖ కిందగా ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా తప్పు పట్టినట్టు. ఇక్కడ రేవంత్ రెడ్డి అధీనంలోనే హోంశాఖ ఉంది తెలంగాణలో. అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఆర్గ్యుమెంట్లకు వెళ్ళారో చూడండి. అంటే మరి ఈ స్థాయిలో వెళ్ళి ఏజే తప్పు మేజర్ అని చెప్పేస్తా ఉంటే ఇప్పుడు పోలీసులదా తప్పు లేకపోతే భగీరథ తప్పు అనేది రేపు కోర్టులో తేలాలి. నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు కోర్టు ఛార్జ్‌షీట్ ని చేసుకోదు. ఎందుకంటే ఛార్జ్‌షీట్ లో తప్పు ఉండొచ్చు, పోలీసులు తప్పు రాసి ఉండొచ్చు. ఆమె డ్రైవ్ చేసినప్పుడు పోలీసులు సరిగా నిర్ధారించుకోకుండా 9th క్లాస్ అవుతుంది, 15 ఇయర్స్ అని ఏజ్ వేసి ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి అప్పుడు 13 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ అప్పుడు 13 అనుకోండి. ఈ అబ్బాయి టైంకి అంటే నేను అనేది
కొటేషన్. వాళ్ళు ఆరోపిస్తున్న టైంకి ఈ అమ్మాయికి 17 ఏళ్ళు. 17 ఏళ్ళు నీకు 18 ఏళ్ల కంటే 1 డే చిన్న అయినా కూడా కేసు వర్తిస్తుంది. అదేమీ లేదు అక్కడ రూల్. వీళ్ళు చేసిన చట్టమే కదా, బీజేపీ వాళ్ళే. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు నిలుస్తుందో తెలియదు. రెండోది ఏంటంటే ఇక్కడ మళ్ళీ హనీ ట్రాప్ అనేది కూడా దీంట్లో రాశారు. అంటే వీళ్ళతో నేను తిరిగాను, ఇవన్నీ కూడా దీంట్లో కమిట్ అయ్యాడు. దీంట్లో కమిట్ అయ్యాడు అంటే మరి అడ్వకేటు, పెద్ద అడ్వకేటే ఆయన, సుప్రీంకోర్టు అడ్వకేటు. కానీ ఒక్కోసారి పెద్ద అడ్వకేట్లు కూడా రక్షించడానికి కోసం పప్పుల కాలు అన్ని చేస్తూ ఉంటారు. కోర్టులో ఇవి ఎంతవరకు నిలబడతాయి అనేది చూడాలి. అంటే ఈ అబ్బాయికి బెయిల్ వచ్చేస్తుందా లేదా చూడాలి. నాకు తెలిసి అయితే ఇట్లాంటి పెద్ద కేసులు ఏమవుతుందంటే ఫైనల్గా ఇవన్నీ కూడా టైం